మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో మరి ఎక్కువని ఈ మాట తీసుకొని మీ అద్దకు వచ్చి ఉన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామలో శిరస వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మనం చూడగలిగితే అనుదినం ఈ మాటలతో దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు. మనం ఆరోగ్యంగా నెమ్మదిగా ఉండాలనే దేవుని యొక్క సంకల్పం ఇష్టం. మనం చూడగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, నేను యేసు యొక్క ముద్రను నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవ్వడూ నన్ను శ్రమ పెట్టవద్దని రాయబడింది. దేవుని పిల్లరా, ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారి యొక్క ముద్ర నేను ధరించి ఉన్నాను కనుక ఎవరు నన్ను శ్రమ పెట్టొద్దు అన్నాడు. ఇంతకీ నన్ను శ్రమ పెట్టొద్దని ఎందుకు అంటున్నాడని మనం చూడగలిగితే దేవుని పిల్లరా, మనం చూడగలిగితే ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ మనకు సంతకం పెట్టి ఒక ముద్ర వేస్తారు. దేవుని పిల్లరా, వారికి కలిగిన ఆఫీస్కి సంబంధించిన ఒక ముద్ర వేస్తారు. ఆ ముద్ర వేసినప్పుడు స్థలాల మీద కానీ ఇళ్ల మీద కానీ ఇంకా ఎవ్వరు కూడా అది కదిలించడానికి వీలు లేదు. ఇది ఎంఆర్ఓ వేసిన ముద్ర అండి, ఇది ఎంఆర్ఓ సంతకం అండి, ఇదిగో ఇది కలెక్టర్ ముద్ర అండి, ఇది కలెక్టర్ సంతకం అండి అని చెప్పేస్తుంటారు. కనుక మీరు ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, అధికారము కలిగిన వారు వేసారు ఇది ముద్ర అని చెప్తుంటారు. దేవుని పిల్లరం, ఇక్కడ కూడా భక్తుడు ఏమంటున్నాడంటే నేను యేసుక్రీస్తు యొక్క ముద్ర నా శరీరమందు నేను ధరించున్నాను కనుక ఇక మీదట ఎవ్వడూ నన్ను బాధ పెట్టొద్దని ఎందుకు అంటున్నాడంటే నేను క్రీస్తు యొక్క ముద్ర నేను ధరించుకొనున్నాను కనుక నన్ను కానీ ఎవరైనా కానీ శ్రమ పెడితే బాధ పెడితే మీ విషయంలో క్రీస్తు ఒక నిర్ణయం కానీ తీసుకుంటే మీరే ప్రమాదంలోకి వెళుతారు కనుక నాయన ఇదిగో క్రీస్తు యొక్క ముద్రను నేను ధరించున్నాను కనుక ఎవరు నన్ను బాధ పెట్టొద్దని చెప్పేసి భక్తుడు చెప్తున్నాడు. దేవుని పిల్లరా, కనుక ఇవాళ క్రీస్తు ముద్రను ధరించుకొని బ్రతుకుతున్న బిడ్డల మీద భయంకరమైన మాటలు మనం వింటున్నాం. అట్టి బిడ్డలకి ఎలాంటి ప్రమాదాలు లేకుండా దేవుడు వారికి కూడా క్రీస్తు యొక్క ముద్రను ధరించుకునే భాగ్యం అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి నాయన, కృప కలిగిన నా మణికొందనాలు నాయన. ఇదిగో భక్తుడు చెప్తున్నాడు నేను క్రీస్తు యొక్క ముద్ర ధరించి ఉన్నాను కనుక నా శరీరమందు ఎవరు నన్ను బాధపరచొద్దని చెప్తున్నాడు నాయన. అవును నాయన, క్రీస్తు ముద్ర ధరించుకొని బ్రతుకుతున్న బిడ్డల మీద నాయన లోకము లోకస్తులు తెలియక నా తండ్రి ఎన్నో ఇబ్బందులు బాధలు పెడుతున్నారు నాయన. అట్టి బిడ్డల కృపతో జ్ఞాపకం చేసుకొని నైనా నీ కోపము నా తండ్రి నేను అట్టి బిడ్డల మీద వద్దుగాని నైనా నీ దయా నీ కృప చూపి వారందరికి కూడా తండ్రి ఇదిగో నేను క్రీస్తు అనే ముద్దను మీరు ధరింప చేసినైనా ఆ వాక్యమునకు లోబడి బ్రతికే బిడ్డలుగా ఉండటానికి అట్టి మనసు నూతన మనసు బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.